యువతకి ఉద్యోగావకాశాలను పెంపొందించడానికి ఏ రకంగా కృషి చేస్తాం అందరం చూసాం. అంటే తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూరియా పంపిణీలో అలసత్వంతో రైతులకు నరకం చూపిస్తున్నారని, ప్రచారమే తప్ప భూమిపై పనులు లేవని మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో రైతులకు అన్ని విధాల సహాయం అందిందని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు, మండపేట మండల వైసీపీ కన్వీనర్ అడబాల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రైతులకి ఈ కూటమి ప్రభుత్వంలో నరకం చూపెడుతున్నటువంటి పరిస్థితులు, వీళ్ళు మాట్లాడితే ఊదరగొట్టేటువంటి ఉపన్యాసాలు ఈ టీవీల్లోని ప్రచారాల్లోని ఇట్లన్నిటిలోని ఓటేసారు. కానీ మేము వచ్చిన తర్వాత పట్టాదారు పాస్బుక్ క్యాన్సిల్ చేస్తాం, సర్వే అనేటువంటి దాన్ని ఆ యాక్టే క్యాన్సిల్ చేస్తామని చెప్పినటువంటి మీరు అది ఏమైనా చేయగలిగారు ఎక్కడన్నా? నేను కాక మొన్న రాయవరంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి పాస్బుక్లు పంపిణీ అని చెప్పారు. ఏంటి పాస్బుక్ పంపిణీ ఏమన్నా నిర్ధారించారా? మీరు చేసినటువంటి పంపిణీ ఏంటంటే జగన్ గారు చేసినటువంటి సర్వే ప్రకారంగా ఆ పట్టాదారు పాస్బుక్లో వచ్చినటువంటి మీ ప్రభుత్వాన్ని ప్రజలు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్పవలసినటువంటి విధంగా గుణపాఠం చెప్తారని చెప్పడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారనేటువంటిది మనం చేస్తున్నాం. కాకినాడ జిల్లా